వెల్కమ్ టు మాస్ టీవీ. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం పురస్కరించుకుని ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రావణ మాసం పురస్కరించుకుని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి శ్రీ బాలా త్రిపుర సుందరి సేవా సమితి సారె అందించడం జరుగుతుందని ఆలయ ఈవో సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆలయంలో ఈవో విజయభాస్కర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. శ్రావణ మాసం నెల రోజుల ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడం జరుగుతుందన్నారు. శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శుక్రవారం అమ్మవారు బంగారు చెరులో భక్తులకు దర్శనం జరుగుతుందని ఆయన తెలిపారు. దండం పెట్టుకున్నాం కాబట్టి ఒకసారి అడిగితే నెక్స్ట్ టైం అడగట్లేదు. సరే అంటే అలా పెట్టుకున్నాం. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి నమః. శ్రీమాత్రే నమః. కాకినాడ నగరంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయమైన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవతలందరికీ ప్రీతిపాత్రమైన అత్యంత పవిత్రమైన శ్రావణ మాసంగా పేరొందిన ఈ యొక్క ఆలయంలో మాకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన మాసంగా చెల్లుతుంది. ఈ యొక్క శ్రావణ మాసం పురస్కరించుకుని ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి కుంకుమ పూజలు, అదేవిధంగా శ్రీ స్వామివారికి అభిషేకాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము క్యూ లైన్లు, అదేవిధంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఉచిత దర్శనం కూడా ఆలయం తెరిచి ఉన్నంతసేపు ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా ఇక్కడ సాయంత్రం 4 గంటలకి రామారావుపేట శివాలయం వద్ద నుండి శ్రీ బాలా త్రిపుర సుందరి సేవా సమితి వారి అమ్మవారికి సారి కార్యక్రమ సమర్పణ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి గాను పట్టణ పెద్దలందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ వచ్చే వారం శ్రీ అమ్మవారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తులందరికీ కూడా బంగారు చీరల దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మా ఆలయం తరపున భక్తజన కోటికి ఆహ్వానం పలుకుతూ సెలవు.